రూపాయలు అండి చూడండి కోడి. ఎన్ని వాళ్ళతో ఉంది? ఎన్ని వాళ్ళతో ఉంది? కడాలు ఎన్ని దబ్బేసింది? ఏమన్నా రాతి కట్టినారా? ఇంకా కట్ల ఊర్లో చిన్న మోజుకి అంతే. రూపాయలు అండి చూడండి. బాగుంది చూడండి దూడ. మీకు కాళ్ళు కానీ తిరిగేది లేదు. ఇప్పుడే కొన్నారు. రూపాయలు కొనుక్కున్నారు. రూపాయలు కొనుక్కున్నారండి చూడండి. ఎవరు? రావులూరు అండి చూడండి. 5,000 1,10,000 1,05,000 ఇచ్చేది. 1,10,000 చెప్పి పళ్ళు అన్ని వేసినాయా? 4 వాళ్ళతో ఉన్నాయి. పొడిచేదేం లేదా? ఏం లేదా? బాగుండదు చూడండి. పేలండి చూడండి. ఎన్ని నెలలు దూడ ఇది? 2 నెలలు దూడండి చూడండి. 2 నెలల 15 రోజులు అండి చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 3-2 ఇస్తుంది చూడండి. అడగండి, అడిగినా ఇయ్యలేదండి చూడండి. 35 పైన 38 కూడా ఇయ్యలేదంట. 40 పైన అయితే ఇస్తారంట చూడండి. బాగుంది చూడండి దూడ. 39కా? 39 గంట పట్టుకొని పోయింగా చూడండి. 3 ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ వరకు కటికి పెట్టేశారు. మొత్తము ఉంటాయి చూడండి మంచి మంచివి ఎద్దులు. నీకు ఎట్లా ఆడి కాబట్టి అట్లా ఉంటాయి. మనకు కోరిని ఉంటాయి. కోరిన ఎద్దులు కానీ కోరిని కానీ ఇక్కడంతా రైతువే ఉంటాయి చూడండి. మొత్తం రైతువే. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి చూడండి. చూడండి లాస్ట్కి వస్తే ఎండింగ్ లో 1,55 జత. 1,55,000 అండి చూడండి. ఒక ఎద్దు బాగుండదు చూడండి. రైతువేను. ఎన్ని ఇస్తుంది పాలు? దూడ ఎన్ని నెలలు దూడ? 2 నెలలు దూడ చూడండి. బాగానే ఉంది చూడండి. చూడండి దీన్ని మొత్తం కటికి అమ్మేసినారు. ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ అన్ని కటికి అమ్ముతారు. ఎట్లని చూడండి దూడ. ఎట్లని చూడండి. ఇవి కూడా అంతే. ఇవి కూడా అమ్మేసినారు చూడండి కటికి. ఎందుకంటే ఎట్లుండ చూడండి. మోడీ ఎందుకు ఆపుతున్నాడు అంటే వెహికల్స్ అన్ని ఆపుతున్నాడు ఇప్పుడు మోడీ. వీళ్ళకి సినిమా పడేస్తున్నాడు. ఇట్లా కటికి పెడతారు కదా, ఇవన్నీ పోలీసు వాళ్ళు దింపి ఆవులు ఉంటాయి కదా మేపుతుంటారు కదా, వాళ్ళకు చాలా కన్నా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇంకా జరిగితే ఒక 6 నెలలు 3 నెలల కంటే ఎక్కువ జరగచ్చు అంతా అట్లా. ఎందుకంటే అయినా మోడీ ఆడాడు నమ్మడుతున్నాడు అందరినీ. వీళ్ళకి ఇచ్చినావా? ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 4 వాళ్ళు ఉన్నాయి చూడండి. 70,000 అమ్మేసినాడు చూడండి. కూరలు బాగానే ఉన్నాయి. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 4 వాళ్ళు ఉన్నాయా? 2 4 వాళ్ళతో ఉన్నాయండి చూడండి. అమ్మేసినాడు చూడండి. ఇచ్చేది 1,5 అట్లా అడుగుతున్నారు. పళ్ళన్నీ వేసినాయా? ఇప్పుడు పళ్ళన్నీ వేసినాయంటే 1,05,000 ఇచ్చేస్తారు చూడండి. బాగానే ఉన్నాయి రైతువేనంట. ఇట్టే పోతుందా చెవుకోలుదాయి? 2 పక్కల పోతాయి. 2 పక్కల పోతాయండి. నీ ఫోన్ నెంబర్ చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. 9949525652 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ చూడండి. బాగుంటుంది చూడండి ఇద్దరు. ఎందుకంటే 2 ఒకటే నమ్మనే బాగుంటాయి చూడండి. అంతేనా? ఫిక్స్డ్ రేటేనా? ఎంత లాస్ట్ రేటు? 10కి చూడండి. 1,10,000 ఇస్తాను. పళ్ళన్నీ వేసాయా? కడలమల్లి పంట చూడండి. బాగానే ఉంటుంది చూడండి. వ్యవసాయానికి గిత్తలు బాగానే ఉంటాయండి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయండి చూడండి. చెవుకోలుదా ఇప్పుడు ఎట్లుండే అట్లే పోతాయండి చూడండి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయంట. కాళ్ళు కానీ నీకు అన్ని విధాలు బాగుంటాయి చూడండి. ఎందుకంటే కానీ నీకు కాళ్ళు తిప్పేది కానీ నీకు ఏదానికి కూడా సుడిలు కూడా లేదు. నీకు ఎట్లుండదు చూడండి. 2 దేశ పెద్దలే. ఎన్ని వాళ్ళతో ఉండదే? పళ్ళన్నీ అయినాయి. వ్యవసాయానికి పర్వాలేదా? బాగుంటాయి చూడండి. 1,85,000 అండి చూడండి. 25 అండి చూడండి. 1,25,000 అండి చూడండి. 1,85 కాదు, సారీ, 1,25,000. కాళ్ళు కానీ నీకు ఎద్దులు కానీ బాగానే ఉండదు చూడండి. ఇచ్చే రేటు లాస్ట్ రేటు 81 అయితే అట్లా ఇస్తారు. నీవేనా? 95 ఇచ్చేది 85 అట్లా ఇస్తారు. రెగ్యులర్ గా వస్తాంటావా సంతకు? నీ నెంబర్ ఉంటే చెప్పి ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. 82 62 21 89 10 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ ఎన్నో ఉంటాడు పట్టిస్తాడు మనకి ఏమైనా కావాలంటే. దోళ్ళే ఉండదు చూడండి. ఇవన్నీ బేరం అయిపోయినాయంట. 70,000. ఇది వచ్చి 80,000 చూడండి. ఎట్లుంది చూడండి. ఇవన్నీ కట్టేసినటువన్నీ 90 50 60 అట్లా అమ్మేశారు చూడండి. అన్నీ అయిపోయినాయి చూడండి. ఇచ్చే రేటు ఇచ్చే రేటేనా? ఇంకేం తగ్గించలే, ఫిక్స్డ్ రేటే. ఎన్ని నెలలు దూడా? ఎన్నాళ్ళు అయ్యి? 1.5 నెల చూడండి. 1.5 నెలల దూడ. ఆ కొమ్ములు కూడా వచ్చినాయి చూడండి.
ఎనుగొడ్డు అయితే బాగానే ఉంది అన్న చూడండి. ఎనుగొడ్డుని పాలు 5-4 ఇస్తారని చూడండి. 2 నెలలు దూడ వేళ పాలు ఇస్తుందా ప్రెగ్నెంటా? ఎన్ని నెలలు? 8.5. ఇంకో 15 రోజులకి ఇంతాదన్న చూడండి. ఇంకో 15 రోజులకి ఇంతాదండి. బాగానే ఉంది చూడండి ఎనుగొడ్డు. 8374392429 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ చూడండి. 10,000 అంటే చూడండి బాగుండాయి. 75,000 అంటే చూడండి. ఇచ్చే రేటు లాస్ట్ 73 అంటే చూడండి. 73కి ఇస్తానని చూడండి. రేట్ ఎంత ఉంది? 55,000. బండి పోతాదా? నక్చర్ల చెవుకోలు దాయి 2 పక్కల పోతుంది చూడండి. కోడదోడే కదా చూడు. బాగుంది చూడండి. కోడదోడే 4 వేలతో ఉందంట చూడండి. 75,000 అంటే చూడండి. కాడి బాగుండే చూడండి. లాస్ట్ ఇచ్చే రేటు 65,000కి ఇస్తాను. నీ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? ఫోన్ నెంబర్ ఉందా చెప్పు. 9581 సొక్కం నాటి ఉండేట్లుందే. ఎన్నాళ్ళ దోడని దోడ 1.5 నెలలు అంట చూడండి దోడ. నీ నెంబర్ ఉందా కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా రేపు? 7003221220 ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి. 65 ఇక్కడే ఉంటాడు. మనకి ఏమన్నా ఎనుగోర్లు కావాలన్నా కూడా మంచివి పాలిచ్చేటి కానీ ఇన్నేటి కానీ పట్టిస్తాడు చూడండి. 46,000 పాలెన్ని ఇస్తాదే? 3.5 తిన్నాళ్ళు అయ్యినే దోడ 3 నెలల దోడ. ఏంది 5 నెలల దోడ ఉన్నట్లుంది? కొమ్ములు వచ్చినాయి. అవునులే అవునులే అవునులే. 3.5 ఇస్తుందా? ముర్రా జాతి ఎనుగోర్లు చూడండి. అన్ని ఇన్ 8 చూడండి. బాగున్నాయి చూడండి. ముర్రా జాతి. ఇచ్చే రేటు 40 పైన అయితే ఇస్తావు. ఎన్ని వాళ్ళతో ఉంది పాల వాళ్ళు? ఇంకా బండి పోతాదా చూడు. పాల వాళ్ళతో ఉందంట. బండి పోతుంది బాగానే ఉంటుంది. నీ నెంబర్ రేపు కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? 630-313-9097 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఏం పేరు? శివ దగ్గర ఆడి పట్టిస్తాడు మంచిగా ఉన్నాయండి చూడండి. కోడిదోళ్ళు ఇంకా చిన్న పిల్లలేను. ఇంకా పాలు తాగేటివి చిన్నవేనంట. ఇంకా పళ్ళు కూడా వేయలేదు. బండికి అయితే పోతాయి బాగానే ఉంటాయి చూడండి. 2 ఇంకా చిన్నవి. మనం రాతికి కానీ ఏమైనా మరుపుకున్నామంటే కానీ బాగానే ఉంటాయి చూడండి. 2 ఇంకా పాల వాళ్ళతోనే ఉంటాయి. పళ్ళు కూడా వేయలే చూడండి. దూడ బాగుంది. జంపు కానీ హైట్ కానీ బాగానే ఉంటుంది చూడండి. ఇది కూడా బేరం అయిపోయిందంట 95,000కు. లాస్ట్ ఇచ్చే రేటు 45,000 అట్లా. సింగలేనా? జతలేదా? సింగలే చూడండి. సింగలేను 45,000కి అట్లా ఇస్తాడు చూడండి. బాగుంది చూడండి. పళ్ళన్నీ వేసిందా? కాడలు మడిపోయిందంట చూడండి. ఇంకా అంటే పళ్ళన్నీ అయిపోయినాయి. బాగుంది చూడండి. సాయి చెవుకోలు పోతుందా దాయి పోతుందా ఉంటాయి కదా. సెట్టింగ్ అన్ని మొత్తం కట్టుకెళ్ళిపోతాయి. ఎట్లుండే చూడండి. కొడదోళ్ళు మంచి మంచి పెట్టినారు చూడండి. ఎట్లుండే చూడండి. చూడండి అది కూడా ఎట్లుంది చూడండి. దూడ ఎన్నిపోతులు కానీ ఇవి కొడదోళ్ళే. ఈడ ఉండే చూడండి కొడదోళ్ళు. 35,000 దూడ కూడా ఉందా దీనికి? ఇచ్చే రేటనా? 2,000. పాలెన్ని ఇస్తుంది? 2.5 ఇస్తుందా? దూడ ఇదేనా? దూడ లేదని చూడండి. 2.5 ఇస్తుందండి చూడండి. నాట్యావు చూడండి. ఎన్ని అయిందంట? 8 నెలలు 18,5 సాయంత్రం 4 ఇస్తుందని చూడండి. ఇది చూడండి. ఎన్నికొండ బాగుంది చూడండి. 35,000 పాలెన్ని ఇస్తుంది? 5 లీటర్లు ఇస్తుందా? దూడ లేదా? దూడ లేదని చూడండి. 35,000 అంట. దానిదే దూడది. ఎంత అది? ఎంత 45,000. అదెన్ని ఇస్తుంది? 6 ఇస్తుంది. బేరం అయిపోయింది చూడండి. 55,000. పళ్ళన్నీ వేసిందా? 6 వాళ్ళతో ఉందని చూడండి. బేరం అయితే అయిపోయింది. రైతే పట్టకపోతున్నాడు వ్యవసాయానికి. వాళ్ళ ఇంటికాడ ఇంకోటి ఉందంట. దీని జత పట్టకపోతున్నాడు చూడండి. ఇచ్చేది ఒక 500 అటు ఇటు ఇస్తాడు చూడండి. బాగానే ఉండే చూడండి. ఇంకా కడలు మలుపు అంట. ఇచ్చే రేటు? ఇచ్చేది లాస్ట్ రేటు 95,000. 95,000కి ఇస్తాడు. 1,00,000 రూపాయలు చెప్పి ఒక 5,000 పోతుందంట. 1,10,000 కాళ్ళు కానీ నీకు పళ్ళన్నీ వేసినాయా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. నీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవుతారు. 99663535878732 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. పేరే పేరు సురేష్ నెంబర్ కాంటాక్ట్ కానీ పట్టిస్తాడు మనకి ఏ కావాలంటే. ఎట్లుంటాయి చూడండి. బాగానే ఉంటాయి 2 చూడండి.
ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఇచ్చే రేటు 80 కింద మీద అటు ఇటు ఇస్తాడు చూడండి. బాగానే ఉండదు చూడండి. ఎద్దులు అయితే 20,000 ఉన్నాయండి చూడండి. బాగానే ఉండదు చూడండి. బాగానే ఉండదు చూడండి. పళ్ళు గిల్లు అన్ని వేసినాయి. కడలు మలుపంట. నీకు బేరం కూడా అయిపోయేది ఉంది. ఒకటి 20 చెప్తున్నావా? ఇచ్చే రేటు 1,05,000 అట్లా ఇచ్చేస్తావు చూడండి. బాగానే ఉండదు. 1,05,000 ఇస్తాను చూడండి. 2 6 తోండాయండి చూడండి. 2 ఒకటేనమ్మా. 2 6 తోండాయండి చూడండి. నీ గిత్తలు కూడా బాగానే ఉన్నాయి. దేశ పెద్దలు 6 తోండాయండి చూడండి. ఇచ్చే రేటు 90,000 అండి చూడండి. 85,000 అట్లా ఇస్తారండి చూడండి. 4 ఉన్నాయా? నీ నెంబర్ చెప్పారు కాంటాక్ట్ అవుతాను. నెంబర్ ఉందా? ఫోన్ నెంబరు నెంబర్ చెప్పు. 6303599485. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. 20,000 ఉన్నాయండి చూడండి. కడల మలుపు బాగానే ఉంటాయి చూడండి. ఎద్దులు 2 కాళ్ళు కానీ సుడి కానీ ఏం లేదు. మీకు 95,000 చెప్తాను చూడండి. అయిపోతుంది బేరము. రైతే కొంటున్నాడు. ఒక 500 అడ్డ అయితే అయిపోతుంది రేటు. ఎందుకంటే 95,000 చెప్పి వాళ్ళు 92,000 ఉన్నారు. ఇతను 94,000 ఉన్నారు. ఒక 500 అడ్డ అయితే బేరం అయిపోతుంది చూడండి. బాగున్నాయి చూడండి. దోళ్ళు కూడా బాగానే ఉన్నాయి. 2 4 ఉన్నాయంట. అయిపోతాయి చూడండి. అమ్మేసావా? అడుగుతున్నారా? నువ్వెందుకు ఇచ్చేది? 90 పైన అయితే అటు ఇటు ఇస్తావు. నీ నెంబర్ ఉందా? కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? ఫోన్ నెంబరు 79 93 51 40 88. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఏం పేరు నీ పేరు? తిరుపాలు. ఈడ ఉంటాడు. మంచి వడ్డిస్తాడు. బాగానే ఉండదు చూడండి. జాతీయ ఎద్దులేను. నీకు దోశ పెద్దలే ఇవన్నీ బాగుంటాయి చూడండి. ఈయన ఎందుకంటే నీ వరుస బాగా తెలుసుకోండి. దీని అమ్మ ఇది ఎగవారుతుంది చూడండి. ఇచ్చే రేటు 1,15 ఇస్తే కాళ్ళు నీకు తిరిగేది కానీ సుడి గానీ ఏం లేదు. రైతు ఎద్దులే కదా, బాగుంటాయి కదా రైతుకు. నీ నెంబర్ చెప్పు. కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? 96 52 57 84 61. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయా? నీకు చెవుకోలు దాయి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయి. పళ్ళన్నీ అయినాయా కడవల్లో? నీకేం చేద్దానికి ఏం పర్వాలే. మళ్ళీ పనుకుండేది కానీ బండికి కానీ ఇరవిక్కుండేది అట్లేం లే కదా. అట్లేం లేదని చూడండి. బాగానే ఉంటాయి చూడండి ఎద్దులు. ఎట్లున్నాయి చూడండి. బాగానే ఉంటాయి. లాస్ట్ రేట్ అయితే ఎంత? 15. లాస్ట్ 15 అని 1,15,000. 15,000 కాదు. 30 ఇచ్చే రేటు 1,15 అయితే అమ్మాలనుకోండి. 1,15 అయితే అమ్మాలనుకో. ఎట్లుంది ఈరోజు మార్కెట్? రైజ్ ఉందా స్లో ఉందా? స్లో. ఏం అట్లా అయిపోయింది మార్కెట్? ఇసుక పనులు అన్ని తోలేకలేదు. ఇసుక పనులు తోలేకలేదా? అంతా ట్రాక్టర్ ఇడిచి పెట్టినారు. చంద్రబాబు నాయుడు బండి కట్టుకుని వేసుకున్నామని చెప్పినాడు. ఏముంది బండి కట్టుకుని వేసుకుపోయి ట్రాక్టర్ తోలుతుంటే తోలుకుంటారు రైతులునా? రైతులా? మరి చంద్రబాబు నాయుడు చెప్పినాడు బండి వేసుకుని వాడితే ఇసుక కట్టుకోవచ్చుకోమని. ఆయన చెప్తాడు. ఈడ జరగలే. చంద్రబాబు నాయుడు చెప్పింది జరగలే. జరగలే. ఆయన టోపీనా? పథకాలు కూడా అబద్ధాలన్నీ చెప్తాడు స్వామి. అబద్ధాలన్నీ చెప్తాడు. మోసం చేసేసి రైతులందరికీ. అందరికి మోసం చేస్తాను రైతులకు కూడా. హలో స్వామి చూడండి ఓ రైతు ఎంత బాధపడుతున్నాడు. రైతులు అన్ని కట్టికి పోతానండి చూడండి. ఎద్దులు కట్టికే పోతానండి చూడండి. రైతులన్నీ చూడండి. 2 ఒకటి నమ్మనే బాగుంటాయి చూడండి. కడలు మలుపంట. నీకు కాళ్ళు తిరిగేది కానీ ఏం కానీ దేశ పెద్దలే బాగుంటాయి చూడండి. బస్సులు దొరుకుతాయి చూడండి. రైతులకు ఏమైనా కావాలంటే రైతులు ఇవన్నీ. ఎందుకంటే మనకు ఎద్దుల బండ్లు కట్టుకుంటే కానీ ఏదైనా కానీ ఇసుక తోలుకుంటే కానీ అన్ని ఇక్కడే దొరుకుతాయి చూడండి. మనకి ఏవి కావాలంటే అవి. ఇచ్చే రేటు 90 చూడండి. 90కి ఇస్తాను చూడండి. నెంబర్ ఉందా? కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? ఫోన్ నెంబరు నెంబర్ చెప్పు. 95 05 80 86 73. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ పట్టిస్తాడు మంచి. ఎంత బాధపడతా అంటే అంత బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ కి ఇసుక కూడా తోలించుకోదంట రైతులతోనూ. ఎందుకంటే ఎద్దులు పట్టుకునే వాళ్ళే లేరు. ఎద్దులు పట్టుకుని అప్పుడే ఇసుక తోలుకునే వాళ్ళు కూడా లేరంట. కాలంటే ఆడ ఈ రైతే చెప్తా చూడండి. ఇసుక తోలుకునే లేదనా బండ్లతో? బండ్లతో లేదు. అన్ని ట్రాక్టర్లు ఇచ్చినారు. అన్ని టాటర్లు ఇచ్చినారు. అన్ని ట్రాక్టర్లు. ఎంత బాధపడుతున్నారంటే రైతులు వచ్చి బయట కొనే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే టాటర్లు ఇడిచినారంట. లేకుంటే అప్పుడు ఎద్దులతో తోలుతానే ఎద్దులకి ఎంత డిమాండ్ ఉండే అంట. మీకేం పథకాలు రాలేదా? చంద్రబాబు వచ్చిన ఏది రాలేదు. ఏందంతా శూన్యమే. అంతా శూన్యమే. అమ్మఒడి రాలేదా? ఇంకా లేదా రైతులకు? అది 20,000 ఏంది లేదు. ఇంకా ఏమి లేదు. మీటికి ఏంది రాలే? ఇంకా ఏది రూపాయి పావులాగుని రాలా. పావులాగుని రాలే. సూపర్ 6 కూడా పోయినట్లేనా? ఇంకా అన్ని పోయినట్లే. గాలికి పోయినట్లే అంట చూడండి. అన్ని
ఈ 5 ఏళ్ళు అన్ని గాలి పోయినట్లే మనకు. అందుకని చంద్రబాబు నాయుడు వయసు కూడా అయిపోయింది కదా, 6 కూడా కొట్టలేడు. ఏమన్నా లోకేష్ సార్ ఏమన్నా సీఎంఐ 6 కొడితేనే వచ్చి 1,10,000 అంటే చూడండి. 2 వేలతో ఉన్నాయంట కోడిదోడలు, బాగున్నాయి చూడండి. ఇంకోటి ఉంది చూడండి, ఇది ఇక 2 రోజులకి ఎంతదంట, 2-3 రోజులకు 1,20,000 చెప్తాను చూడండి. ఇది ముర్రా జాతిది, 2,000 అంటే చూడండి. పిల్ల 2 నెలల పిల్ల 18,500 సాయంత్రం మారిస్తుందండి. 50,000 ఇచ్చే రేటు, 40,000. దూడ అదేనా, ఎన్నాల దూడ? 6 దినాలు అయిందండి చూడండి. ఆవు బాగుంది చూడండి, నాటి ఆవేను, ఎక్సలెంట్ గా ఉందండి. జోడు కూడా 6 రోజులు అవుతుంది, ఇంకా బొడ్డు కూడా ఊడిపోలేదు చూడండి. ఎన్ని ఇస్తుంది నా పాలు? 5-4 ఇస్తుంది చూడండి. రెగ్యులర్ గా వస్తా అంటావా? ఏం రేట్ అంట? రేట్ అడుగుతాడు చూడు అన్న. 50,000 అంట. ఇచ్చే రేటు 25 లోపల లేదా? లోపలే వస్తే లోపలే ఇస్తాడు చూడండి. 20 లోపల. దూడ కూడా ఇంకా చిన్న దూడ, 21-22 అట్లా ఇస్తాడు చూడండి. చిన్న దూడ. ఇంకా మనం అడిగేదాన్ని బట్టి మార్కెట్ లో రేట్లు తగ్గుతాయి, మనం దబాయిస్తే రేట్ తగ్గుతాయి. ఎన్ని ఇస్తాడు సంపాలు? 4-4.5 ఇస్తాడు చూడు. దూడ ఎన్నాళ్ళు దూడ? 2 నెలలు అవుతుంది చూడండి. దూడ బాగానే ఉంది చూడండి. 1,000 అంటే చూడండి. ఎన్ని కూడా బాగానే ఉంది చూడండి. అమ్మేసినారు, బేరం అయిపోయింది. 55,000కి అయిపోయింది చూడండి. ఇది బేరం, ఎందుకంటే 5-6 ఇస్తాదండి చూడండి. చూడండి దాన్ని పాలు 6-7 ఇస్తాదండి చూడండి. బాగానే ఉంది చూడండి. చూడండి రేట్ ఈ రోజు బాగానే ఉండేదంట. మార్కెట్ కొనుక్కొని పోతాడంట రైతు. 5,000కి బేరం అయిపోయింది చూడండి. 8 నెలలు అవ్వంట, 8 నెలలు అంటే ఇన్నయ్యి 1 లీటర్ పాలు ఇస్తానంట చూడండి. ఇచ్చే రేటు 45,000, 43,000కి ఇస్తాడు చూడు. పాలెన్ని ఇస్తుంది? 5.5-6. దూడ లేదా? 6 వాళ్ళే అంట చూడండి. దూడ ఆవు 5.5-6 ఇస్తాదంట చూడండి. పాలు బాగానే ఉంది చూడండి. నేత్తర పెంగను మేపుకునే వాళ్ళకి బాగుంటుంది చూడండి. వస్తుంటావా సంతకు? వ్యాపారస్తు కదా, రైతు అంట. బాగుంటుంది. ఎన్ని ఇస్తుంది పాలు? పాలెన్ని ఇస్తుంది? 4 లీటర్లు ఇస్తుందా చూడండి. పాలు ఇస్తుంది బాగానే ఉంది చూడండి. 1569784120 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. రైతు వేను జెన్యున్ గా ఉంటాడు. దూడ ఎన్ని దూడ? దూడ ఎన్నాళ్ళ దూడ? నెల దూడ అంట చూడండి. ఏ ఊరు? ఎర్రవంగపల్లికి రాండి, పట్టిస్తాడు. ఎన్నికెత్తుకొని పోతాడంట. ఎందుకంటే ఇడంతా దొంగనాయలు ఎక్కువ ఉంటారు. ఇతనికి కూడా కొంచెం తెలుసు అందుకు. ఎందుకంటే డైరెక్ట్ రైతే కాబట్టి మారా బరస్లు ఎక్కువ ఉంటే ఇబ్బంది. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. ఎంత అడుగుతున్నారు? 30 చెప్తా అంటే 15-16. ఎన్ని ఇస్తుంది పాలు? 18 సాయంత్రం 18-4 ఇస్తాను చూడండి. బాగానే ఉంది చూడండి. వరుసలోనే ఉంది. నీకు ఇంకా నేతావే అంటే 2 ఈతలు ఏమి విన్నట్లుంది చూడండి. 2 ఈతే అంట చూడండి. 38,000కి అయిపోతాను చూడండి. దూడ ఈట ఉంది, బాగానే ఉంది చూడండి. 38,000కి అయిపోతాను చూడండి. ఈ పక్కలు వచ్చి 42,000 చెప్తాను చూడండి. రాలేదండి చూడండి. పిల్లలను చదివిస్తాను. జగన్ గవర్నమెంట్ అయితే వస్తానంట. ఈ గవర్నమెంట్ లో ₹1 రాలేదంట. అంతా శూన్యం అయిపోయిందంట. ఇంకా చూసుకోరు ఎట్లా అయిపోతుంది. ఈ 5 ఏళ్ళు సర్వ నాశనమే. స్కాలర్షిప్ ఉండదు, అమ్మఒడి ఉండదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు, ఏవి ఉండవు. ఇంకా చెప్పుకుంటూ పోతే అంతా శూన్యమే ఈ 5 ఏళ్ళు. ఫుల్ డల్ అయిపోయింది చూడండి. ఏమీ లేదు ఈ 6 నెలలు ఏంటి. మార్కెట్ అయితే ఏమి లేదంట. ప్రజలైతే తనగలాడుతున్నారు. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ, చంద్రబాబు వచ్చిందంటే మార్కెట్ అయితే జీరో అయిపోయిందంట. తనకలాడుతున్నారు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, రైతులకు సబ్సిడీ లేదు, రుణమాఫీలు లేవు, ఏమి లేక తనగల. నేను చెప్పేది కాదు, ప్రజలు అనుకుంటా. నేను మీతో చెప్తాను మన ఛానల్ ద్వారా. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తేనే కదా మార్కెట్ అనేది రైజ్ అవుతుంది. ఎంత తగ్గిస్తాడంట అడుగు. 30 లోపల చెప్పాను. 30 లోపల అంటే చెప్పు. 500 తగ్గుతుందంట చూడండి.